అందరికి ఉంటే బాగుండు. అపోజిషన్ ఉన్న వాళ్ళు ఇట్లా కోరుకోవాలి. నేను కూడా అదే చెప్తున్నా. కానీ తప్పులు లేకున్నా తప్పులు వెతుకుద్దామనే ప్రయత్నం కన్నా మీరు బెటర్ గా చేయండి, మా సపోర్ట్ మీకు ఉంటది అనంటే మేము కూడా 100% మీకున్న మనస్తత్వం అందరికి ఉండాలి అంటున్నా. అనవసరమైన కలహాలకు పోవద్దు. ప్రభుత్వంతో ప్రతిపక్షం సలహాలు సూచనలు ఇచ్చి పనిచేయాలి అంటున్నా. నేను కూడా అదే చెప్తున్నా. మీరు చెప్పింది చాలా బాగా నచ్చింది నాకు. ఒకటి ఏమంటున్నా అంటే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 5-6 నెలలు కాలేదు. ప్రభుత్వం మీద నిందలో లేకపోతే మేము మా వ్యవస్థ మీద నిందలో లేకపోతే మేము చేస్తున్నటువంటి నిందలో వేయడానికి అసలు బీఆర్ఎస్ కి అర్హత లేదు అంటున్నాను. ఎందుకంటే అప్పుల ఊబిలో ఇరికిచ్చినటువంటి మీరు ఈ రోజు ఆనాడు 54 ఏళ్లు వివిధ పార్టీలు టీడీపీ అయినా కానీ కాంగ్రెస్ అయినా కానీ మొత్తానికి మేము 54 ఏళ్లు పరిపాలించినామని మీరే పదే పదే ఎన్నో మీడియా ఛానళ్ల ద్వారా కానీ మీ బహిరంగ సభల్లో మాకు చెప్పినారు. అంతేందుకు కేటీఆర్ చెప్పిండు మీకు 10 సార్లు అవకాశం ఇచ్చినాం, మళ్ళీ 11వ సారి అడుగుతున్నారు, ఏం మొహం పెట్టుకొని అడుగుతారు అని అన్నారు. కానీ నేను ఒక్క మొహం పెట్టుకొని నేను అడుగుతున్నా, 10 సార్లు మాకు అవకాశం ఇస్తే 10 × 5 50 ఏళ్లు మేము పరిపాలన చేస్తే 67,000 కోట్లు, కేవలం 67,000 కోట్ల అప్పులతో, అంటే ఇండిపెండెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి తెలంగాణగా ఉన్నప్పుడు మేము మీకు ఇచ్చిన డివైడ్ అయిన తర్వాత తెలంగాణకి ఇచ్చినటువంటి అప్పు 67,000 కోట్లు, మిగులు బడ్జెట్ 17,000 కోట్లు. దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు 10 లక్షల కోట్లు, చిన్న రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇది తీర్చడానికి మామూలు విషయం అవుతుందా? మీరు ఒక్కసారి పెద్ద బండ గుండుని తీసుకొని పోయి కాళేశ్వరం తీసుకొని వచ్చి మన ఎత్తి మీద పెట్టిరు. అంటే మీరు చేసిన అభివృద్ధి రైతులకు సంబంధించింది తాగునీరు. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉంటారు, మీ హైదరాబాద్ తాగునీరు తాగునీరు కూడా కాళేశ్వరం ద్వారా 99% చేయలేదు అని ఎవరు కూడా చెప్పరు. చేసిండొచ్చు, మీకున్నంత సమయంలో మీకు ఇచ్చినటువంటి సమయాన్ని అభివృద్ధి చేసిండొచ్చు కాదని. ఆ అభివృద్ధి 1% అయితే అవినీతి 99% అయ్యి ఖర్చులు 99% పెరిగి సరైన సమయానికి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకుండా, సరైన ఆక్యుపెన్సీ లేకుండా, అంటే ఉద్యోగ అర్హత ఉన్న వాళ్ళకు కూడా కనీసం ఉద్యోగాలు కల్పించలేదు. వాళ్ళు ఏజ్ బార్ అయిపోయి కొంతమంది సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూడలేదా? ఎన్నో మంది సూసైడ్ చేసుకున్న కుటుంబాలని నేను స్వయాన్ని పరామర్శించినటువంటి రోజులు ఉన్నాయి. నిరుద్యోగ యువత మరి అలాంటి సమయం ఎందుకు కల్పించబడింది? కనీసం ప్రైవేట్ ఉద్యోగమో ప్రభుత్వ ఉద్యోగమో ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ కావాలి. ఎన్నోసార్లు మీరు నోటిఫికేషన్లు విడుదల చేసి క్యాన్సిల్ చేసి లీకేజీలు చేసి ఎన్ని అవస్థలు పడ్డారు నిరుద్యోగస్తులు. మీరు కూడా యువకుడే, మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు మీ పార్టీ కాబట్టి మనం మాట్లాడింది కరెక్టే అని అనుకోవద్దు. ఈ రోజు మేము 2 లక్షల ఉద్యోగాల్ని సంవత్సరం లోపల పూర్తి చేస్తామన్నాం డెఫినెట్ గా. బట్ కాంగ్రెస్ పార్టీ రామూర్తి గారు, కాంగ్రెస్ పార్టీ 1 సెకండ్ సుజాత గారు 1 సెకండ్ రామూర్తి